ఏపీఎంసెట్ 2025 మే 22 షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ అయితే చూద్దామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మే 22 షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ ఎలా వచ్చింది అండ్ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ప్రతి సబ్జెక్ట్లో ప్రతి చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి కూడా మనమైతే మాట్లాడుకుందాం. యాక్చువల్ మీకు 160కి 160 కూడా అందరూ అటెంప్ట్ చేసుకుంటూ రండి నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు కూడా. అండ్ కొంతమంది ఏంటంటే టైం మేనేజ్మెంట్ చూసుకోకుండా 160 బిట్స్కి 160 అటెంప్ట్ చేయకుండా కొన్ని క్వశ్చన్స్ అయితే వదిలేసి రావడం కూడా జరుగుతుంది, టైం సరిపోవట్లేదని. అందుకని కొంచెం టైం కూడా ముందే చూసుకొని మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ పెట్టాక మిగతా టైం చీట్ కోడ్స్ లేదా ట్రిక్స్ అని యూజ్ చేయండి. అండ్ అవి వర్కౌట్ అవ్వకపోతే మిగతాది ఏ ఆప్షన్ అయితే తక్కువ వచ్చిందో మీకు, ఫర్ సపోజ్ మీకు ABCD ఎన్ని వచ్చాయో ఎక్కడైతే వేసుకోండి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి మిగతాది ఏ ఆప్షన్ అయితే ఉందో అదే ఎక్కువ మీరైతే పెట్టుకుంటూ వస్తే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే చేయండి. అండ్ మనకి ఈ యొక్క షిఫ్ట్లో చూసుకున్నట్లయితే మ్యాథ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ వచ్చేసి ఎక్కువ డిఫికల్ట్గా అడగటం జరిగింది. అండ్ మార్నింగ్ షిఫ్ట్ కూడా అంతే, మ్యాథ్స్ డిఫికల్ట్గా ఉంది, కొంచెం ఫిజిక్స్ వచ్చేసి మోడరేట్గా ఉంది, కెమిస్ట్రీ వచ్చేసి కొంచెం ఈజీ టు మోడరేట్గా ఉందని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సెకండ్ షిఫ్ట్ వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఎవరికైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ డే వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ప్రతి ఒక్కరు కూడా CDF కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములే PDF అనేది మీరు థరోలీ ప్రిపేర్ అవ్వండి. అంతేగాని టైం వేస్ట్ చేసుకుంటూ మీరు కనుక ఇలానే ఉంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి మీ యొక్క ఎగ్జామినేషన్ చూసుకొని ఇంకా 26, 27 వాళ్ళకైతే ఇంకొక 3-4 డేస్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. కొంచెం పేపర్ ఎలా వచ్చినా కూడా కొంచెం అటెంప్ట్ చేయగలిగితే మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుంది. ఆ తర్వాత మంచి కాలేజీలో మీరైతే జాయిన్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవైతే ఫాలో అవ్వండి. కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా ప్రతి ఒక్కరు కూడా థరోలీ మీరైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథ్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కువ లెంతియెస్ట్ క్వశ్చన్స్, నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ టైం వేస్ట్ అవుతుందన్నమాట. వీటి వల్ల అర్థం కావట్లేదు, క్వశ్చన్స్ కూడా అర్థమైనట్టే ఉంటున్నాయి కానీ వన్స్ ఒకసారి ఆన్సర్ చేద్దామని ఒక పేపర్ మీదకి వెళ్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది, చివరికి ఆన్సర్ అయితే రావట్లేదు. వచ్చినా కూడా ఇచ్చిన 1, 2, 3, 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ పెట్టాలని చెప్పేసి కన్ఫ్యూజన్గా అయితే ఉంటుందన్నమాట. ఆన్సర్ అనేది అలా వస్తుంది. అండ్ అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళిన తర్వాత కెమిస్ట్రీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్ చేసుకోండి, ఎందుకంటే మీకు కొంచెం ఈజీ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేయండి, నెక్స్ట్ ఫిజిక్స్కి అయితే వచ్చేయండి, మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్కి అయితే రండి. ఇలా ఈ విధంగా మీరైతే అటెంప్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మ్యాథ్స్ నుంచి ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారంటే ఎక్కువ క్యాల్కులస్, నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ పార్ట్ నుంచి మనకైతే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే నెక్స్ట్ బైనామియల్ థియరం కావచ్చు, డిఫరెన్షియేషన్ కావచ్చు, నెక్స్ట్ సర్కిల్స్, నెక్స్ట్ ప్రాబబిలిటీ అండ్ ఫంక్షన్స్ నుంచి అండ్ ఈ యొక్క చాప్టర్స్ అయితే ఉన్నాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, హైపర్బోలా, అండ్ ఈ యొక్క చాప్టర్స్ అన్ని కూడా మీరైతే చూసుకోండి. నెక్స్ట్ డే ఎవరైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ విషయానికి వస్తే ఫిజిక్స్లో కూడా మనకి ఎక్కువ మోడరేట్ డిఫికల్ట్గానే వెళ్తున్నారు, క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువ ఇవి కూడా చేయలేకపోతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందులో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్న చాప్టర్స్ వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్, నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ వచ్చేసి అండ్ యాటమ్స్ కావచ్చు, ఆల్టర్నేటింగ్ కరెంట్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి వర్క్, పవర్, ఎనర్జీ, అండ్ ఈ యొక్క చాప్టర్స్ అన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఆసిలేషన్, సెమీ కండక్టర్స్, ఈ యొక్క చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఫిజిక్స్ కూడా అంతేనండి, ఎక్కువ స్కోరింగ్ అయితే చేయలేకపోతున్నారు. ఒక 10 క్వశ్చన్స్ దాకా అయితే కొంచెం చేయగలుగుతున్నారు. అండ్ మిగతా క్వశ్చన్స్ అయితే చేయలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలామంది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీలో కూడా సేమ్. అండ్ ఇందులో వచ్చేసి ఒక మ్యాథ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్తో కంపేర్ చేస్తే కొంచెం కెమిస్ట్రీ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ కొంచెం అటెంప్ట్ చేయగలుగుతున్నారు. అండ్ టాపర్స్ నుంచి బిలో యావరేజ్ స్టూడెంట్స్ వరకు కూడా ఎక్కువ కెమిస్ట్రీ నుంచే స్కోరింగ్ అనేది చేయగలుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ కెమిస్ట్రీ నుంచి కూడా ఎక్కువ చాప్టర్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఆ యొక్క చాప్టర్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్, నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసెస్, అటామిక్ స్ట్రక్చర్, మాలిక్యూల్స్, కెమికల్ బాండింగ్, ఈ యొక్క చాప్టర్స్ నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి
అండ్ ఓవరాల్ చెప్పాను కదండి ఈ యొక్క పేపర్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఈరోజు ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళు 22nd అండ్ షిఫ్ట్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాసి వచ్చిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క అనాలిసిస్ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది కాబట్టి తెలుసుకొని నెక్స్ట్ ఎలా రాయాలి ఏంటనేది కూడా మన మిస్టేక్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకొని చేంజ్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా కెమిస్ట్రీ అయితే అటెంప్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్కి రండి. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫిజిక్స్కి వచ్చే మీరైతే అటెంప్ట్ చేసుకోండి. ఫిజిక్స్ ఈ విధంగా మీరు వస్తే కెమిస్ట్రీలో ఫస్ట్ మీకు స్కోరింగ్ వస్తుంది. మ్యాథ్స్లో కొన్ని క్వశ్చన్స్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఫిజిక్స్లో కొన్ని చేస్తారు కాబట్టి అలా మీకు మంచిగా స్కోరింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మీరు కనుక పేపర్ అనేది అటెంప్ట్ చేస్తే అండ్ ఓవరాల్గా అయితే ఇంతేనండి ఈ యొక్క వీడియోలో. మళ్ళీ నెక్స్ట్ సంబంధించి మనకి ఒక రెస్పాన్స్ షీట్ కావచ్చు, నెక్స్ట్ కౌన్సిలింగ్, నెక్స్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటనేది ఇవన్నీ కూడా మన ఛానల్లో 1 by 1 వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో వచ్చినవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.